హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కన్నయ్యకి వ్యాక్సిన్ వేయించడానికి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళామన్నమాట. ఒక హ్యాండ్ ఒక లెగ్ది ఇంజెక్షన్ వేయడం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ లెగ్ అనమాట. ఇది మెయిన్ ఇంజెక్షన్. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ తోటే గడ్డ అవుతుంది, పిల్లలకి జ్వరం వస్తుంది. అమ్మో డేంజర్ ఇంజెక్షన్ అని చెప్పాలి. బాగా అవస్థ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మిగతా 2 ఇంజెక్షన్స్ వెంటనే ఒక 5-10 మినిట్స్ తర్వాత నొప్పి తగ్గిపోతుంది అట. కానీ ఈ లెఫ్ట్ సైడ్ మాత్రం బాగా పెయిన్ ఉంటుంది. అమ్మో కన్నయ్య అయితే ఈసారి పాపం బాగా అవస్థ పడ్డాడు బిడ్డ. తనతో పాటు మేము కూడా అవస్థ పడ్డాం. ఇక్కడ చూడండి ఎట్లా చూసుకుంటున్నాడు. ఇంజెక్షన్ వేసేది మొత్తం చూసుకుంటున్నాడు చూడండి. చూసి ఇంజెక్షన్ లోపల మెడిసిన్ పోయిన కొద్దీ ఏడవడం అన్నట్టు బిడ్డ. కానీ ఇంకా ఈసారి ఇంకా నా వల్ల కాలే, బాగా ఏడవడము. ఇంకా వెంటనే నేను తీసేసుకున్నాను. ఇంకా 3 ఇంజెక్షన్స్ అయిపోయాక ఇంకా భుజం మీద ఎత్తుకొని కొంచెంసేపు పట్టుకున్నాను అనమాట. సో ఇంకా మస్తు ఏడవడం అన్నట్టు బిడ్డ, ఎంత నొప్పి లేవడము. కానీ 10 మినిట్స్ తర్వాత వెంటనే క్యూర్ అయిపోయిండు. ఇంకా నేను ఎత్తుకొని కొంచెం అటు ఇటు ఆడిపించినాక వెంటనే డైవర్ట్ అయ్యిండు అనమాట. కొంచెం ఏడుపు తగ్గించినాక మమ్మ చెప్పిందనమాట, ఫీవర్ వస్తుంది కంపల్సరీగా అని సిరప్ ఇచ్చింది. చూడండి ఇంకా ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు. వానికి ఇంజెక్షన్ వేసిన బాబు లెక్క ఉన్నాడు అసలుకి. అక్కడ ఉన్న వాళ్ళైతే అందరు షాక్ అయిపోయారు. అట్లుంటుంది మరి కన్నయ్య తోటి. అక్కడ ఇచ్చిన సిరప్ తోటే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. కానీ ఇంటికి వచ్చినాక అసలైన సినిమా స్టార్ట్ అయింది మాకు. అక్కడ మంచిగా యాక్టివ్గా ఆడుకుంటూనే ఉన్నాడు. మళ్ళీ అక్కడ స్టెప్స్ ఎక్కుకుంటూ ఆడుకుంటా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు. ఇంటికి వచ్చినాక ఫ్రిడ్జ్లో అలోవెరా పెట్టినాం కదా. సో ఎక్కడైతే ఇంజెక్షన్స్ వేస్తారో అక్కడ పిల్లలు ఏడుస్తారు కంపల్సరీగా. ఏడ్చినా కూడా గట్టిగా అది మేము పట్టుకోవాలన్నమాట. అట్లా పట్టుకుంటే గడ్డ కాదు. సో పిల్లలకి ఫీవర్ కూడా రాదన్నట్టు మేము ప్రతిసారి కూడా అట్లనే చేస్తాము. సో అట్లని ఇంటికి వచ్చినాక ఫస్ట్ త్రీ ప్లేసెస్లో ఒక హ్యాండ్కి 2 లెగ్స్కి అలోవెరా పెట్టేసినాం అన్నట్టు. కానీ ఈసారి ఏమైందంటే మేము ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా సో లెఫ్ట్ సైడ్ది గడ్డలాగా అయిందనమాట. సో ఇంకా అలోవెరా పెట్టినాక కొంచెంసేపు మంచిగా ఆడుకున్నాడు, అసలు ఏడవలేదు. ఇంకా సాయంత్రం 6కి ఏమో స్టార్ట్ అయింది. ఆ గడ్డ మొత్తం రెడ్ కలర్ అయిపోయింది. ఫుల్ ఫీవర్ అనమాట. మొత్తం మనిషి మొత్తం కాలిపోయిందనే చెప్పాలి, అంత వేడి అంత ఫీవర్. కన్నయ్యకి అసలు ఎప్పుడు రాలే అన్నట్టు. మనిషి యాక్టివ్గానే ఉన్నాడు కానీ ఫుల్ ఫీవర్ వచ్చింది. చూడండి ముద్దు పెట్టు కన్నయ్య అంటే ముద్దు పెడుతున్నాను నాకు, కానీ అవస్తుంది అన్నట్టు. మస్తు జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని మాత్రం ఈ టైంలో. అందుకే నేను ఈ వ్యాక్సినేషన్ అప్పుడు కూడా మమ్మీ వాళ్ళ ఇంటికే వస్తాను అన్నాడు. చూడండి మొత్తం నా చెంప మీద అట్లనే పట్టుకొని ఉన్నాడు అన్నట్టు. మొత్తం 3 డేస్ ఫీవర్ ఉండే. అసలు 3 డేస్ ఏం తినలే, మొత్తం బక్కగా అయిపోయాడు మా కన్నయ్య మాత్రము. ఈ వ్యాక్సిన్ ఏమో కానీ మా కన్నయ్య ఘోరంగా సిక్ అయిపోయాడు. సో పిల్లలతోటి తల్లులు కూడా చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాలి. నేనైతే ఆ 3 డేస్ అసలు నిద్రనే పోలేదని చెప్పాలి. ఫుల్ జాగ్రత్తగా కన్నయ్యకి వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది.